నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం విక్రయాల్లో ఏదైనా సమస్యలుంటే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి. భీమవరంలో అన్నదాతలకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు ఆంధ్ర షుగర్స్ జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్ను కలిసిన తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వడం వల్ల పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు తెలుగుదేశం బీసీ నేత బొద్దాని. తాడేపల్లిగూడెం మండలంలో ధాన్యం రైతులను ఆందోళనకు గురిచేసిన చిరుజల్లులు. ఉండి నియోజకవర్గంలో పలు గ్రామాలను పరిశీలించిన శిక్షణ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు. గ్రామ పరిపాలనపై ఆరా, వెంట ఉన్న సర్పంచులు, అధికారులు. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక తవ్వకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. అమలాపురంలో జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. సత్వర న్యాయాన్ని అందించేందుకే న్యాయ సేవాధికారి సంస్థ లక్ష్యం. ఏలూరులో స్పష్టం చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. ధాన్యం విక్రయాల్లో ఏదైనా సమస్య ఎదురైతే రైతు సేవా కేంద్రాలు, మండల స్థాయి కమిటీలను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. అలాగే కలెక్టరేట్లో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8121676653కి ఫోన్ చేసి సమస్యను తెలియచేసి పరిష్కరించుకోవాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మంగళవారం తణుకు ఆంధ్ర షుగర్స్కు విచ్చేసి ఈ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో నరేంద్రనాథ్ కుమారులు ముళ్లపూడి విక్రమప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 39 కోట్ల రూపాయలను కేటాయించడం పట్ల తణుకు నియోజకవర్గ బీసీ నాయకులు బొద్దాని రామకోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో గెలిచిన నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన బీసీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించడం మరింత సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసేందుకు అవసరమైన నిధులన్నిటినీ ఈ బడ్జెట్లో కేటాయించడం అభివృద్ధికి సంకేతమన్నారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలన్నీ త్వరలోనే అమలుకు ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారని కోటేశ్వరరావు వివరించారు. ఇదిలా ఉండగా చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కేంద్రానికి చంద్రబాబు నాయుడు సిఫార్సు చేయటం చారిత్రక ప్రాధాన్యత చోటు చేసుకుందన్నారు. దీనిని బీసీ అయిన ప్రధాని మోడీ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో బడుగు బలహీన వర్గాల వారికి బడ్జెట్లో కేటాయింపులు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పార్లమెంట్లో, లోకల్ బాడీల్లో బీసీలకి 34 రిజర్వేషన్ అనేది కూడా మాకు అందరికీ సంతోషిస్తున్నాం. మా బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వం అండగా ఉండి ముందు రోజుల్లో ఇంకా మాకు రాజకీయంగా కూడా మమ్మల్ని ఎదురు తీసుకెళ్తారని, మరి ఈ విషయాల్లో నా గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, మన తణుకులో వర్గంలో కార్యక్రమాలు ఒక క్రమబద్ధీకరణగా చేస్తూ మనవలు పొందుతున్న మన ఆర్మీ రాధాకృష్ణ గారికి, పెద్దలందరికీ కూడా వర్గాల తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో సిపిఎం కార్యకర్తలు మంగళవారం ఇంటింటా ప్రచారం చేశారు. ఈ మేరకు కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల కన్వీనర్ కామన మునుస్వామి, నాయకులు ఐ సత్యనారాయణలు నాయకత్వం వహించారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా కార్యక్రమంలో డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 27 మందికి వైద్య పరీక్షలు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు స్థాయిని పరిశీలించి నివేదికలు అందజేశారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా
స్థానిక కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఇవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.